హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియోలో కూడా మా పాప బర్త్డే వీడియో అయితే మీకు చూపించబోతున్నాను. ఏంటంటే లాస్ట్ నేను అప్లోడ్ చేశాను కదా, సో ఆ వీడియోలో ఏంటంటే మా పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగేవి అనేది చూపించాను. ఓన్లీ నైట్ బర్త్డే పార్టీ వరకే చూపించాను కదా, సో ఆ రోజు మార్నింగ్ ఏం చేసామనేది చూపించలేదు. సో ఈరోజు వీడియోలో ఆ రోజు మార్నింగ్ వేకప్ షూటు, నెక్స్ట్ మంగళ స్నానం, అలానే టెంపుల్కి వెళ్ళడం, ఇవన్నీ అయితే చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మార్నింగ్ వేకప్ షూట్ అది ప్లాన్ చేసాం కాబట్టి నైటే బెడ్కి ఇలా బెలూన్ డెకరేషన్స్ అవి చేసాము చిన్న చిన్నగా. బట్ లేచి లేవంగానే జనాల్ని, కెమెరాల్ని చూసి ఇంకంత సపోర్ట్ చేయలేదు. తనని నవ్వించడం కోసం అందరూ అయితే విశ్వ ప్రయత్నాలు చేసాం, కానీ తను మాత్రం నవ్వలేదు. చెప్పాలంటే ఆ రోజు కొంచెం క్రాంకీగానే ఉంది. వీహా క్రాంకీనెస్ చూసి నాకు చాలా భయం వేసింది. అసలు బర్త్డే పార్టీలో సహకరిస్తుందా, అసలు సపోర్ట్ చేస్తుందా అంటే అని చాలా వర్రీ అయ్యాను. బట్ ఫ్రాంక్లీ చాలా బాగా సపోర్ట్ చేసింది త్రూ అవుట్ ద పార్టీ. మిడ్ నైట్ 12 డాన్సింగ్ అంగ్లా అన్నీ అయ్యే వరకు కూడా అయితే చాలా బాగా సపోర్ట్ చేసింది. అప్పుడు ఆ టెన్షన్లో నేను అంటే ఫొటోస్ ఎలా వస్తున్నాయి, వీడియోస్ ఎలా వస్తున్నాయి అవన్నీ పట్టించుకోలేదన్నమాట. బట్ ఆఫ్టర్ ఫంక్షన్ అయ్యాక అవన్నీ కూర్చుని చూస్తే వావ్, ఇంత బాగా సపోర్ట్ చేసిందా అని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. నిజంగా వాళ్ళు సపోర్ట్ చేయకపోతే కనుక మనకు అసలు ఫంక్షనే స్పాయిల్ అయిపోద్ది. వాళ్ళు సపోర్ట్ చేయబట్టే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అయితే ఇంత బాగా వచ్చాయని అయితే నేను నమ్ముతున్నాను. ఇంకా మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ అలా కేక్ కటింగ్ అది ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా డే అంతా కొంచెం ఇంకా నైటే కేక్ కటింగ్ ప్లానింగ్, ఇంకా ఇదంతా కూడా ట్రెడిషనల్గా ఉండాలి, టెంపుల్కి అది వెళ్ళి రావడం, మంగళ స్నానం చేయించడం అని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే కేక్ కటింగ్ ప్లాన్ అయితే ఏం పెట్టుకోలేదు. ఇంకా మార్నింగే కేక్ కటింగ్ ప్లాన్ పెట్టుకుంటే మళ్ళీ ఫోటోషూటు, ఇంకా అది తనకి కొంచెం డే అంతా ఫోటోషూట్స్ అనేసరికి తను నైట్ సపోర్ట్ చేయదేమో అని అదొకటి కూడా ఒక రీజన్ అనమాట. ఇంకా నైటే కేక్ కట్ చేస్తే కొంచెం తను థ్రిల్గా ఫీల్ అవుద్ది, ఫస్ట్ టైం కేక్ కటింగ్ కాబట్టి. మార్నింగ్ కట్ చేసేస్తే ఆ ఫీల్ ఉండదు అని చెప్పి అయితే అలా కూడా ప్లాన్ చేసాం. వీహా బర్త్డే కోసం లిటరల్లీ 3 months నుంచి షాపింగ్లు, ఇంకా సెలెక్షన్స్, ఇవన్నీ చాలా ప్రాసెస్ అయితే అయిపోయింది. బాగా చెయ్యాలి మేము చేసే ఫస్ట్ ఫంక్షన్ అని చెప్పి అయితే ఒక టార్గెట్ పెట్టుకున్నాం. సో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం మా ఎఫర్ట్స్ని అయితే ఫుల్గా పెట్టాము. సో మా ఎఫర్ట్స్కి తగ్గ రిజల్ట్స్ అయితే వచ్చింది. అందరి నుంచి మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, మంచి మంచి బ్లెస్సింగ్స్ అయితే వచ్చాయి. చాలా బాగా చేశారు, మీరు పిల్లలైనా సరే చాలా బాగా ఆర్గనైజ్ చేశారని అయితే చాలామంది అన్నారు. సో వేకప్ ఫోటోషూట్ అయిపోయాక మంగళ స్నానం చేపిద్దామని ఇవన్నీ అయితే అరేంజ్ చేసుకున్నాము. ముందు రోజే ఇలా ఇత్తడి బిందెలకి పూలతో అయితే మాలలు కట్టి డెకరేట్ చేసుకున్నాము. ఇంకా ఇదంతా కూడా ఎక్కడంటే ఇప్పుడు గార్డెన్లో చేస్తే బాగుంటుంది ట్రెడిషనల్గా అని అయితే అనిపించింది. సో దట్ మా అపార్ట్మెంట్స్ కింద చిన్న గార్డెన్ ఉంటే ఇంకా సెటప్ అంతా అక్కడ అందులో న్యాచురల్గా ఉండాలి అని చెప్పి అక్కడైతే ప్లాన్ చేసాము. ఇంకా బయట అనేసరికి కొంచెం లైటింగ్ అది బాగుంటుంది కదా, న్యాచురల్ లైట్లో ఇక్కడ ఫోటోషూట్ కూడా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా. జనరల్గా మనకి మన ట్రెడిషన్ ప్రకారం ఏ అకేషన్కైనా సరే, బర్త్డేలు కావచ్చు, మ్యారేజెస్ కావచ్చు, ఏదైనా ఫెస్టివల్స్ కావచ్చు, మార్నింగే లైక్ నూనె పెట్టుకొని నలుగు పెట్టి స్నానం చేస్తారు కదా. సో అలా ఆ విధంగా చేయాలని చెప్పి ఇలా అయితే అరేంజ్ చేసాము. పెడతాము, బట్ దీన్ని కూడా ఒక ఫోటోషూట్లా క్యాప్చర్ చేస్తే మనకి తర్వాత మెమరీస్ అవి బాగుంటాయి కదా అని చెప్పి అయితే ఇలా డెకరేట్ చేసాము. మేము కూడా జస్ట్ కేరళ స్టైల్లో డిఫరెంట్గా రెడీ అవుదాము అని చెప్పి అయితే ఇలా వైట్ శారీ, వైట్ పంచెతో ఇలా అయితే రెడీ అయ్యాం. కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడులా కాకుండా కొంచెం రొటీన్గా వండుకుంటే డిఫరెంట్గా ఉందామని చెప్పి అయితే ఇలా రెడీ అయ్యాము. యాక్చువల్గా మా పాపకి ఫస్ట్ నుంచి కూడా పుట్టిన ఒక 1 month వరకు అయితే నలుగు పిండి అది పడింది. ఇక తర్వాత నుంచి అయితే స్కిన్కి పడలేదన్నమాట, ఎలర్జీలా వచ్చింది. సో దట్ చాలా తక్కువ పెట్టాలని చెప్పి అయితే ఫస్ట్ నుంచి అనుకున్నాము. తక్కువే పెట్టాము, కానీ అది మాత్రం మనం ఎక్కడైతే చీక్స్కి అది రాస్తాం కదా, సో దాన్ని తీసుకుని నాకేయడం అలా చేస్తుంది. అండ్ నేను చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే అక్కడ మంగళ స్నానంలో చిన్నపిల్ల కదా, వేడి నీళ్ళు పెడితే బాగుండేది. నాకు అంత ఐడియా రాలేదు. ఆఫ్టర్ అయిపోయాక ఐడియా వచ్చింది, అరే వేడి నీళ్ళు పెడితే బాగుండేది కదా అని చెప్పి. తను ఎంజాయ్ చేసేది బాత్ని, మంగళ స్నానాన్ని. అక్కడ నేను ఒక మిస్టేక్ చేయడం వల్ల తనకు బాగా ఫస్ట్ ఒక మగ్గు వాటర్ పోయంగానే తనకి బాగా కూలింగ్ వచ్చేసి ఇంకా తుమ్ములు అవి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ బర్త్డే నుంచి అలా చేయము, ఓన్లీ వేడి నీళ్ళే పెడితే కనుక వాళ్ళు కూడా మంగళ స్నానాన్ని ఎంజాయ్ చేస్తారని అయితే అర్థమైంది.
ఈ నలుగుపిండి కూడా మళ్ళీ ర్యాషెస్ వచ్చేస్తాయి, మళ్ళీ ఈవినింగ్ ఫోటోషూట్ అని ఉంది. అండ్ అయినా చిన్నపిల్ల కదా, తనకి ర్యాషెస్ వస్తాయి అని తెలిసి కూడా రాయడం కరెక్ట్ కాదని జస్ట్ లైట్గా అయితే రాసాము. ఇంకా ఫస్ట్ మేము కొంచెం నలుగు పెట్టి కొంచెం వాటర్ అయితే వేసాము. వేసాక ఇంకా అందరూ కూడా కొంచెం కొంచెం అక్షింతలే వేయమన్నాం అనమాట, నలుగు పెట్టొద్దని చెప్పాము. సో ఇంకా చుట్టాలందరూ ముందు రోజే వచ్చేస్తారు కదా, సో అందరూ అయితే వచ్చి ప్లస్ చేశారు. ఇంకా నెక్స్ట్ మంగళ స్నానం అయిపోయాక టెంపుల్కి అయితే వచ్చాము, అందరం రెడీ అయిపోయి. యాక్చువల్గా మా ప్లానింగ్ ఏంటంటే టెంపుల్ దర్శనం అయిపోయాక ఒక చైర్ తెప్పించామన్నమాట, బేబీ చైర్. అది ఇంట్లో వేసి గెస్ట్లందరి చేత అక్షింతలు వేపిద్దాము అన్నట్టు ఆ ప్లాన్ చేసుకున్నాము. బట్ కానీ వీహ ఇంకా అప్పటికి 11:30 or 12 అయిపోయింది, ఇంకా నిద్రపోయింది పాపం. ఇంకా ఇంకా పడుకోబెట్టాలి, మనకి నైట్ పార్టీ ఇంపార్టెంట్ కదా, ముందు మళ్ళీ అది డిస్టర్బ్ అవుద్ది ఇప్పుడు సరిగ్గా పడుకోకపోతే అని చెప్పి అయితే దాన్ని పడుకోబెట్టేసాము. ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా అనుకున్న దానికంటే చాలా టైం అయిపోయిందండి, 11:30, 12 అయిపోయింది. ఇంకా మేము అవి డెవలప్ చేయాలి, మళ్ళీ ఈవినింగ్ ప్రొజెక్టర్లో డిస్ప్లే చేయాలి కదా ఫంక్షన్ హాల్లో, ఇంకా అది వద్దులేండి స్కిప్ చేసేయండి అన్నారు. సో ఇంకా అందరి కోరిక మేరకు అదైతే స్కిప్ చేసేసాము, అవ్వలేదు, పాసిబిలిటీ కుదరలేదన్నమాట. సో దీంతో అయితే వీడియో క్లోజ్ అయిపోయింది, డే సెక్షన్ అంతా, ఐ మీన్ బర్త్డేలో డే వరకు. ఇంకా డైరెక్ట్ నైట్ పార్టీ అయ్యి ఈ లోపు అయితే ఇంకేం జరగలేదు. సో ఇదండి మా పాప ఫస్ట్ బర్త్డే ఫుల్ వీడియో, అండ్ 2 పార్ట్స్గా అయితే పెట్టాను. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మా పాపకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.